యాత్రా జీవితం అనే ఈ శీర్షికలో మనం అబ్రహాం గారి యాత్రా జీవితాన్ని అధ్యయనం చేస్తున్నాం. అబ్రహాం యొక్క యాత్రా జీవితంలో ఆయన ఎలాంటి అనుభవాల గుండా వెళ్ళాడు, ఆయన జీవితం ద్వారా మనం ఏం పాఠాలు నేర్చుకోవాలి, ఇది మన ముందున్న ఆలోచన. ఆదికాండం 13వ అధ్యాయంలో అబ్రహాము తన కలిగిన సమస్తమును, తన భార్యను, తనతో కూడానున్న లోతును వెంట పెట్టుకుని ఐగుప్తుల నుండి నెగెబునకు వెళ్ళెను. అబ్రహాము వెండి బంగారము పశువులు కలిగి బహుధనవంతుడై ఉండెను. అతడు ప్రయాణం చేయుచు దక్షిణము నుండి బేతేలు వరకు, అనగా బేతేలునకును హాయికిని మధ్య తన గుడారం మొదట ఉండిన స్థలమునకు వెళ్ళి తాను మొదట బలిపీఠము కట్టిన చోట చేరెను. అక్కడ అబ్రహాము యెహోవా నామమున ప్రార్థన చేసెను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ తండ్రి, నమ్మకమైన దేవా, కొద్ది మాటలైనా మాకు అవసరమైన మాటలు మీ కృపలో నుంచి ఇమ్మని, చాలినంతటి మీ సహాయం మా పక్షంగా ఉండనిచ్చి మీరు మహిమ పొందమని, మీ కృప కలిగిన హస్తాలకు, జాలి కలిగిన హస్తాలకు వింటున్న మా ప్రియులను, మాట్లాడుతున్న నీ సేవకుని అప్పగిస్తూ, ప్రియ తండ్రి, దుఃఖంలో ఉన్న వారిని ఓదార్చండి. కుటుంబాలను తిరిగి కట్టే మీరు మీ చేతులకే మా కుటుంబాలను అప్పగించుకుంటున్నాం. మా పిల్లల కుటుంబాలను అప్పగిస్తున్నాం. మీరు సహాయపడండి. దుఃఖంలో ఉన్న వారిని ఓదార్చడం మీ వల్ల తప్ప ఎవరి వల్ల కాదు, మీరే ఓదార్చండి. ఈ దిన సమయాన్న ప్రత్యేకంగా అబ్రహాం గారి యాత్రా జీవితాన్ని మేము అధ్యయనం చేస్తున్నప్పుడు మీరే కనికరం చూపించండి అని యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. నాకు అబ్రహాం యాత్రా జీవితంలో కనిపించిన ఈ 13వ అధ్యాయంలో కనిపించిన మొదటి ఆలోచన ఏమిటి అంటే, ఐగుప్తు నుంచి వారు పంపేశాక అతడు తిరిగి హారానుకు పోలా, తిరిగి పాలస్తీనాకే తిరిగి వచ్చాడు. దక్షిణ పాలస్తీనాకి తిరిగి వచ్చాడు. ఎక్కడికి వెళ్ళాలి మీరే చెప్పండి. దేవుడు నిర్ణయించిన చోటుకే మళ్ళా తిరిగి రావాలి. లోకంలో మన కరువు తీరే అవకాశం ఉందని మనం అనుకుంటే, లోకం కరువులో మన అవసరతను తప్పకుండా తీరుస్తుంది అని మనం భావించి వెడితే, లోకం నుండి మనకేమేమి సంభవిస్తుందో, లోకంలో మనం ఎలా అవమానించబడతామో, మనం ఎలా భయపడతామో అవన్నీ గత వారం చూసాం మనం. కానీ తిరిగి మరలా వాగ్దాన భూమికే రావడం అంటే అర్థం ఏంటి చెప్పండి. దేవుని మాటకు తిరిగి శిరసావహించిన యాత్రా జీవితం ఇది. ఎక్కడ ఆరంభమైందో అక్కడికి మళ్ళా తిరిగి రావడం. తొలినాటి విషయాలను తిరిగి జ్ఞాపకం చేసుకుంటే తప్ప మళ్ళా తిరిగి మనం రికవర్ కాలేం. తొలి దినాలు, ప్రభువు మనల్ని దర్శించిన మొదటి దినాలు, ప్రభువు మనము కలిసి మోకరించి ఆయన పాదాల దగ్గర నేర్చుకున్న పాఠాలు, అబ్రహాము జీవితంలో కట్టిన మొట్టమొదటి బలిపీఠం తన చేతులతో తాను కట్టాడు స్వయంగా. ఆ బలిపీఠం దగ్గరికి అతను ప్రయాణం చేసి వచ్చాడు. అవును కదూ? ఏమర్థమైంది? వాగ్దాన భూమి ముందు కనపడుతుంది, దానికంటే ముందుగా బలిపీఠం కనపడింది. ఆ బలిపీఠం దగ్గరికి తిరిగి వచ్చాడు కదా. ఇప్పుడు ఆలోచిద్దాం. బలి దేన్ని చూపిస్తుందో చెప్పాను నేను మీకు. అక్కడికి తిరిగి వచ్చాడు అంటే, ప్రభువా, నేను నా ఆలోచనను విడనాడి మరల తిరిగి నీ నిర్ణయం వద్దకు, నీ ఆలోచన వద్దకే వస్తున్నాను. నా ఇష్టం నేను నెరవేర్చుకోను, నీ ఇష్టానికి నేను అప్పగించుకుంటున్నాను అనేది నాకు కలిగిన రెండవ ఆలోచన. మన ఆలోచనలు ఎటు తీసుకుని వెళతాయో, మన నిర్ణయాలు ఏ దిశకు మనం లాక్కుపోతాయో, కానీ ఖచ్చితంగా దేవుని నిర్ణయాలకు మనం అప్పగించుకోవడం అనేది యాత్రా జీవితంలో రెండవ పాఠం మనం నేర్చుకోవాల్సింది. మర్చిపోవద్దు. అక్కడికి వచ్చాక అబ్రహాము జీవితంలో అతడు ప్రార్థన చేసినని రాశాడు. అంతకుముందు ఎక్కడ అతడు ప్రార్థన చేసిన భావం కనిపించదు. ఏం ప్రార్థన చేస్తుంటాడు?
మూడవ పాఠం ఏమిటంటే, నాయనా, ఇది నా ఆలోచన మాత్రమే. మీరు అంగీకరించినా అంగీకరించకపోయినా నా భావన. నేను నిన్ను అడగకుండానే బయలుదేరి వెళ్ళాను. నీ నిర్ణయం కాకుండానే నా నిర్ణయం చొప్పున వెళ్ళాను. నన్ను క్షమించు. ప్రార్థన కదా. అయినా మీరు అక్కడ శారాను కాపాడారు. అందుకొరకై నేను మీకు కృతజ్ఞత చెల్లిస్తున్నాను కదా. అంత మాత్రమే కాదు, ఐగుప్తులో ఏ హాని జరగకుండా తిరిగి మేమందరం మరలా మీరే మాకు వాగ్దానం చేసిన వాగ్దాన భూమిలోకి అడుగు పెట్టడానికి మీరే కారణమయ్యా అని అతడు దేవునికి కృతజ్ఞత చెల్లించుంటాడు. నీవు కాపాడే దేవుడు అని ఆరాధించడము తెలీదు. పాత నిబంధన గ్రంథంలో ప్రార్థన, స్తుతి, ఆరాధన ఇవన్నీ కలిసే ఉంటాయి. కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి ఆరాధన అనేది ప్రత్యేకంగా వేరు చేసి మాట్లాడుతూ మనం చూస్తాం. సమరయ స్త్రీ దగ్గర ప్రభు ప్రార్థన వేరు, కృతజ్ఞతాస్తుతి వేరు, ఆరాధన వేరు. ఇక్కడ ఇతడు ప్రార్థించాడు అన్నప్పుడు పాత నిబంధన గ్రంథ సారాంశంలో 3 కలిసే కనిపిస్తాయి. మీరు అటు దావీదు ప్రార్థన చూసిన, ఎవరి ప్రార్థన మీరు గమనించిన, అందులో ప్రార్థన ఉంటుంది, స్తుతి ఉంటుంది, ఆరాధన కూడా ఉంటుంది. ఇక్కడ అతడు ప్రార్థించెను అనే మాట అంటే అతడు ఏం చేశాడు? ప్రార్థన అంటే నేను ఇలా అనుకుంటాను, తిరిగి ప్రభు సహవాసాన్ని పొందడం. ప్రార్థన అంటే ప్రభువుకి సంపూర్ణంగా మనం అప్పగించుకోవడం. ప్రార్థన అంటే ప్రభు ఇష్టం మేరనే చేయడానికి మనం చేసుకునే తీర్మానం. ఇది ప్రార్థన. అది అబ్రహాం చేసినట్టుగా మనం యాత్రా జీవితంలో చూస్తాం. ఆ తర్వాత కనపడిన సంగతి ఏమిటంటే, అబ్రహాము లోతు కలిసే ఉన్నారు. కానీ ఇక్కడ రాసిన మాట బాధాకరమైన మాట. వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయాను. ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారమై ఉండెను. ఇక్కడ నాకు కలిగిన మరో ఆలోచన, 4వ ఆలోచన ఏమిటంటే, లోతు ఆస్తి కంటే ఇప్పుడు అబ్రహాము ఆస్తి పెద్దదైంది. ఫరో ఇచ్చిన సమస్తాన్ని బట్టి అతడు ఏమేమి ఇచ్చాడో మనం గత వారంలో చూశాం. అవన్నీ తీసుకుని ఇతడు బయలుదేరి వచ్చాడు. లోతు అబ్రహాము సమానంగా ఉన్న ఆస్తి ఇప్పుడు పెరిగింది. అబ్రహాముది పెరిగిన తరువాత వారు కలిసి నివసించలేకపోవడానికి వారి ఆస్తి కారణమైంది. గుర్తుపెట్టుకోండి, ఆస్తులు పెరిగితే అన్నదమ్ముల మధ్యనైనా, ఆస్తులు పెరిగితే ఖచ్చితంగా స్నేహితుల మధ్యనైనా విడిపోయే అవకాశాలు ఏర్పడతాయి. కలిసి ఉండలేని పరిస్థితులు ఏర్పడతాయి. యాత్రా జీవితంలో ఒక వ్యక్తి ఆస్తిని దేవుడిస్తే నేను తీసుకోవద్దు అనడం లేదు, కానీ ఆ ఆస్తి ఎవరిని మన నుండి దూరం చేస్తుందో, లేకపోతే మన దగ్గర ఉన్నవారు దాన్ని బట్టి నువ్వు బాగానే ఉండొచ్చు, లోతు బాగానే ఉండొచ్చు, మీ ఇద్దరికీ ఆస్తి మీద మనసు లేకపోవచ్చు, కానీ మీ ఇంట ఉన్నవారు మీ పరివారంలోనూ ఆస్తుల విషయంలో అసంతృప్తితో ఒకరి మీద ఒకరికి తెలియని ద్వేషము ఆరంభమవుతాయి. వారి ఆస్తి వారు కలిసి నివసించలేకపోవడానికి కారణమైంది. చాలాసార్లు ఇది సంభవిస్తూనే ఉంటుంది. జాన్ కెనడీ గారు స్కాట్లాండ్ నుంచి వచ్చారు. ఆయన బ్రదర్న్ అసెంబ్లీకి సంబంధించిన వారు, కానీ బక్సింగ్ గారితో కలిసి పనిచేశారు ఆయన ఆ తరువాత వెక్ మిషనరీగా ఇండియాలో ఉన్నారు. ఇండియాలోనే చనిపోయారు. ఇండియాలోనే పాత పెట్టబడ్డారు. ఆయన గుడివాడ వచ్చేవారు. ఇలా 500 రూపాయలు ఆయన చేతికిస్తే ఇలా తీసుకునేవారు. ఆయన చాలా సామాన్యమైన జీవితాన్ని జీవించేవారు. 2 జతల బట్టలు ఉండే అంతే. ఆయన ఒకరోజు ఇలా అన్నాడు, బ్రదర్,
ఇఫ్ ప్రాపర్టీ విల్ అరైజ్, ద ప్రాబ్లమ్స్ విల్ అరైజ్ బ్రదర్ అన్నాడు. ఆస్తి పెరిగితే సమస్యలు పెరుగుతాయి బ్రదర్ అన్నాడు. వాస్తవం అది. ఈ దినాన్న దాన్ని చూస్తున్నాను, గమనిస్తున్నాను. వాస్తవానికి దీపం పెద్దదైనప్పుడు నీడ కూడా పెద్దదవుతుంది. కలిసి ఉండాలి. నీకు పేరు ప్రఖ్యాతులు వస్తున్నప్పుడు నీ ప్రక్కన వారు నీతో కలిసి ఉండలేరు. నిన్ను వారు స్కాండలైజ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. అది ఎక్కడ బయటపడుతుంది? యాత్రా జీవితంలో. లోతులో అసంతృప్తి ఉందేమో తెలీదు, కానీ లోతు అబ్రహాము కలిసి నివసించడం దేవుని చిత్తం కాదు, దాన్ని మనం కాదనలేం. కానీ ఏదో ఒక గొడవ ఆరంభం కాదు విడిపోవడానికి. క్రింద రాస్తాడు, అబ్రహాము కాపర్లు, లోతు కాపర్లు కలహించుకొని రాశాడు. కలహం కనిపించింది. అవును, యాత్రా జీవితంలో ఎవరు నీ వెంట వచ్చారో, ఎవరు నిన్ను బట్టి ప్రభువుని నమ్ముకున్నారు, వారు కూడా, వారి వెంట ఉన్నవారు కూడా నీకు దూరం అవడానికి అతని వెంట ఉన్న వ్యక్తులు కలహానికి కారణమవుతారు. నీ వెంట ఉన్న వ్యక్తులు కూడా కలహానికి కారణమవుతారు. ఈ కారణం చేత పూర్తిగా మనసులు పాడైపోయే అవకాశం ఉంది. నా ద్వారా ప్రభు దగ్గరికి వచ్చాడు, కానీ ఇవాళ నన్ను అంటున్నాడు అని అనబాకండి. ఇవన్నీ మన ఆలోచనలు. ప్రభువు నమ్ముకోవడానికి నేను దేవుడు వాడుకున్నాడు, కానీ ఆత్మానుసారి నుంచి శరీరానుసారిని ఎలా వేరు చేయాలో దేవునికి తెలుసు. ఆస్తి అయినా, కలహమైనా, ఏదైనా. కానీ అబ్రహాం నుంచి లోతు దూరంగా వెళ్ళిపోవడం అనేది దేవుని చిత్తం. ఎప్పుడు కలహించారో ఏం జరిగిందో చూడండి మీరు ఒకసారి. 7వ వచనంలో, అప్పుడు అబ్రహాం పశువుల కాపర్లకును లోతు పశువుల కాపర్లకును కలహం పుట్టెను అనుంది. ఆ కాలమందు కనానీయులు, పెరిజీలు ఆ దేశములో కాపురముండిరి అని రాస్తూ, కాబట్టి అబ్రాహాము, మనము బంధువులము గనుక నీకును నాకును, నా పశువుల కాపర్లకును నీ పశువుల కాపర్లకును కలహం ఉండకూడదు అన్నాడు. ఇక్కడ జ్ఞాపకం పెట్టుకోండి, కలహపడ్డం కంటే దూరంగా ఉండడం క్షేమం. దూరంగా ఉండడం. సహవాసంలో ఇవి జరుగుతాయి. దూరం అయ్యాక ఒకరి మీద ఒకరు నిందించుకోవడం సబబు కాదు. నాకు తెలుసు, ఓ తమ్ముడు విజయవాడలో ఉన్నాడు. తాను ఒక సహవాసంలో నుంచి బయటికి పంపివేయబడ్డాడు. పంపివేయబడిన తర్వాత ఆ తమ్ముడు ఎన్నడూ ఆ సేవకుని గురించి కానీ, ఆ సేవను గురించి కానీ ఎన్నడూ విమర్శించడు. ఇది మనం నేర్చుకోవాల్సిన పాఠం. మరి ఆ సేవకుడు కూడా మంచిగా సేవ చేస్తున్నాడు, మన దగ్గర నుంచి బయటకు వెళ్ళిన వాళ్ళలో అతను ఒక్కడేనయ్యా నమ్మకంగా సేవ చేస్తున్నాడు అని చెప్తాడు. ఒకరి నుంచి ఒకరు దూరమైన ప్రభు యొక్క ప్రేమ, ప్రభు యొక్క మనసు ఉండాలి ఖచ్చితంగా. అవి లేకపోవడం అనేది ప్రమాదకరమైన సంగతి. జ్ఞాపకం పెట్టుకోండి. మనం బంధువులము గనుక అని ఎందుకన్నాడు అబ్రహాం? 12వ అధ్యాయం 1వ వచనంలో ప్రభు రెండోసారి మాట్లాడినప్పుడు, నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి అన్నాడు. తండ్రి ఇంటి నుంచి బయలుదేరిపోయాడు, కానీ ఇంకా ఉన్నది ఎవరు? బంధువులు. అంటే మనం బంధువులము గనుక మనలో కలహం ఉండకూడదు అన్నాడు. ప్రభు బంధువుల నుంచి కూడా దూరం కమ్మని చెప్పాడు. ఎంతవరకు దూరం అవ్వాలి? బంధువుల్ని శాంతం దూరం చేసుకోమని లేఖనం చెప్పలేదు. వాళ్ళని వెళ్ళిపోమ్మని మనం అనడం కాదు. కలిసి ఉండలేని పరిస్థితుల మధ్య ఒకరి నుంచి ఒకరు దూరంగా ఉంటే ప్రేమలు పెరుగుతాయి. కాలం మానపలేని గాయం లేదు. దూరమైన తరువాత ఒకరి జ్ఞాపకాలు మరొకరికి తిరిగి వారి మీద ఇష్టం పుట్టడానికి కారణం కూడా కావచ్చు. లేదు, ఒకరు కష్టంలో ఉంటే మరొకరు ఆదుకోవడానికి కూడా
యాత్రా జీవితంలో ఖచ్చితంగా అవకాశం ఉంటుందని మర్చిపోవద్దు. తల్లు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ తండ్రి, నమ్మకమైన దేవా, కొన్ని మాటలు చెప్పడానికి సహాయపడ్డారు. తిరిగి మరల వచ్చే వారం కలుసుకోవడానికి సాయం చేయమని మీ కృపగలిగిన హస్తాలకే అప్పగించుకుంటూ, ప్రత్యేకంగా అభిలాష్ని జ్ఞాపకం చేసుకోండి. ఈ దినాన్న తనకిచ్చిన పుట్టినరోజు కొరకై కృతజ్ఞత చెల్లిస్తున్నాను. మంచి ఆరోగ్యాన్ని, దీర్ఘాయుష్ని ఇవ్వండి. మీ కృపకు తను అప్పగించుకుంటూ మీ సహాయాన్ని తన పక్షంగా కోరుకుంటూ యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు చిత్తమైతే వచ్చే ఆదివారం ఉదయం 9:30 గంటలకు లైవ్లో కలుసుకుందాం.